ప్రపంచంలో ప్రతి దేశము ఒక స్వతంత్ర సార్వభౌమత్వ దేశం అయినప్పుడు ఒకే ఒక్క దేశం ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థలను, చివరికి ఇతర దేశాల ఆంతరంగ వ్యవహారాలను కూడా ఎలా శాసిస్తోంది అనే సందేహం కలగడం అత్యంత సహజం. అగ్రరాజ్యంగా అమెరికా చలాయిస్తున్న ఈ ఆధిపత్యం ఒక రకంగా అన్యాయంగా, తీవ్ర వివక్షతో కూడుకున్నదిగా అనిపించినప్పటికీ దీని వెనుక శతాబ్దాల ప్రపంచ చరిత్ర, ఆర్థిక పరిపుష్టి, అపారమైన సైనిక బలంతో పాటు ప్రకృతి సిద్ధమైన బలవంతుడిదే రాజ్యం అనే నైజం దాగి ఉంది. మానవ సమాజంలోనైనా, జంతు ప్రపంచంలోనైనా ఒక నాయకత్వం లేదా బలమైన శక్తి లేకపోతే అరాచకం ఏర్పడుతుందనేది ఎంత నిజమో, ఆ బలాన్ని ఉపయోగించి ఆధిపత్యం చెలాయించడం కూడా అంతే సహజమైన ప్రక్రియ. ప్రశాంతతను కాపాడాలన్నా, మార్గదర్శనం చేయాలన్నా, లేదా దౌర్జన్యం చూపించాలన్నా ధనబలం, ఆయుధ సంపత్తి అత్యంత అవసరం. ఈ రెండు పుష్కలంగా ఉన్నవాడి మాటకే సమాజంలోనూ, అంతర్జాతీయ రాజకీయాల్లోనూ చెల్లుబాటు అవుతుందనేది కఠోర సత్యాన్ని చరిత్ర రోజు నిరూపిస్తూనే ఉంటుంది మనకు. అమెరికా ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన పునాది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిణామాలు. ఆ యుద్ధంలో ప్రపంచంలోని ఇతర బలమైన ఐరోపా దేశాలన్నీ, ఆసియా రాజ్యాలన్నీ తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా చితికిపోతే, తన భౌగోళిక అనుకూలత వల్ల స్వదేశంలో ఎటువంటి నష్టం లేని అమెరికా అత్యంత వేగంగా, ఆర్థికంగా, సైనికంగా తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఈ సమయంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పట్లో ఉంచుకోవడానికి డాలర్ను అంతర్జాతీయ కరెన్సీగా మార్చింది. బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ప్రకారము ప్రపంచంలో ఏ మూల వర్తకం జరగాలన్నా, చమురు లేదా ఇతర ముడి సరుకులు కొనాలన్నా డాలర్లలోనే చెల్లింపులు జరగాలనే నిబంధన పరోక్షంగా రుద్దింది. ఈ ఒక్క అంశమే అమెరికాను ఎనలేని శక్తిగా ఇచ్చింది. అమెరికా ఎంతగా అప్పులు చేసినా తన కరెన్సీని తానే ప్రింట్ చేసుకునే వెసులుబాటు ఉండడం, ప్రపంచ దేశాలన్నీ తమ విదేశీ మారక నగదులను డాలర్లోనే దాచుకోవాల్సి రావడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా ప్రపంచమే రక్షణగా నిలుస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ప్రపంచ బ్యాంకు అంటే వరల్డ్ బ్యాంకు వంటి సంస్థలతో అత్యధిక వాటా కలిగి ఉండడం వల్ల రుణాల కోసం వచ్చే చిన్న దేశాల ఆర్థిక విధానాలను తన ఇష్టానుసారం మార్చే అధికారాన్ని అమెరికా సాధించుకుంది. తన ఆధిపత్య అహంకారాన్ని కొనసాగించడానికి అమెరికా అంతర్గతంగా రూపొందించుకున్న చట్టాలు ప్రపంచ దేశాల సార్వభౌమాధికారానికి పెద్ద ముప్పుగా మారాయి. తమ దేశంలో చేసుకునే చట్టాలను అంతర్జాతీయ సరిహద్దులు దాటించి అమలుపరిచే ఈ ధోరణిని ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఉదాహరణకు కార్సా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వైజర్స్ త్రూ శాంక్షన్ యాక్ట్ అనే చట్టం ద్వారా అమెరికాకు శత్రువులైన రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలతో ఆర్థిక లేదా సైనిక లావాదేవీలు జరిపి ఇతర మిత్ర దేశాలపై కూడా ఆంక్షలు విధించే అపరిమిత అధికారాన్ని పొందింది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ వంటి చట్టాల ద్వారా విదేశీ కంపెనీలు తమ వ్యాపారాల కోసం అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థను లేదా డాలర్లు వాడితే వారిని తమ చట్టాల పరిధిలోకి తెచ్చి భారీగా జరిమానాలు విధిస్తుంది. తన మాట వినని దేశాలను అంతర్జాతీయ స్విఫ్ట్ బ్యాంకు నెట్వర్క్ నుంచి తొలగించి వారి విదేశీ ఆస్తులను జప్తు చేస్తూ ఆ దేశాల ఆర్థిక వ్యవస్థను క్షణాల్లో కుప్పకూలు చేస్తుంది. మానవ హక్కుల రక్షణ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అణ్వాయుధాల నిరోధకత అనే ఆకర్షణీయమైన పేర్లతో ఇతర దేశాల అంతర్గత రాజకీయాలు వేలుపెట్టి తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం అమెరికాకు అలవాటుగా మారింది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా చదరంగం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇటువంటి లోతైన విశ్లేషణను ఆలోచనాపరులైన మన తోటి సమాజానికి చేరవేయడం కూడా అంతే ముఖ్యం. బలమైన రాజ్యాలు తమ గొంతును ప్రపంచంపై రుద్దినట్లే నిజాలను 10 మందికి తెలియజేసే శక్తి మీ వేలుముద్రలోనే ఉంది. ఈ విశ్లేషణలోని ఆలోచనలు, సత్య శోధన పట్ల ఆసక్తి ఉన్న మీ మిత్రులకు, వర్గాలకు ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి. అంతర్జాతీయ వేదికపై అమెరికా చేస్తున్న ఈ పెత్తనం సమంజసమేనా, లేక ప్రపంచం దీనికి ఎలా చర్మగీతం పాడబోతుందనే దానిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్సులో నిర్భయంగా పంచుకోండి. ఇలాంటి మరెన్నో లోతైన, నిష్పాక్షికమైన ప్రపంచ పరిణామాల విశ్లేషణలు మీ ముందుకు వరుసగా రావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట గుర్తున్న ఒకరి మటుకు మర్చిపోకండి. అయితే ఈ నాణానికి మరోవైపు కూడా ఉందనేది నిరాకరించలేని సత్యం. అమెరికా కేవలం ఆంక్షలు, సైనిక బెదిరింపులతో మాత్రమే ప్రపంచాన్ని ఏలడం లేదు. అంతర్జాతీయ రక్షకుడిగా, అతిపెద్ద విరాళాల ప్రదాతగా కూడా తన ఉనికిని చాటుకుంటోంది. USAID వంటి భారీ అంతర్జాతీయ సంస్థల ద్వారా ఆఫ్రికా, ఆసియాలోని అనేక నిరుపేద దేశాలకు ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం, ఉచిత ఆహార భద్రత, విద్యా సదుపాయాలు అందిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల నిర్మూలనకు పెన్ఫార్ వంటి పథకాల ద్వారా ఎయిడ్స్, మలేరియా, పోలియో, కోవిడ్ వంటి మహమ్మారుల సమయంలో ఉచిత టీకాలు, ఔషధాలు అందించి బిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది. ప్రపంచంలో ఎక్కడ తీవ్రమైన భూకంపాలు, తుఫాన్లు, కరువులు సంభవించినా మొదటగా ఆపన్నహస్తం అందించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. సైనిక పరంగా చూస్తే ప్రపంచ సముద్ర వర్తక మార్గాలను సముద్రపు దొంగలు, శత్రుమూకల నుండి రక్షించడంలో అమెరికా నావికాదళం ఖర్చు చేసే బిలియన్ల డాలర్లు ప్రపంచ వాణిజ్యానికి ఉచిత రక్షణగా నిలుస్తున్నాయి. నాటో ఒప్పందం ద్వారా ఉక్రెయిన్, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ వంటి అనేక చిన్న లేదా బెదిరింపులకు గురవుతున్న దేశాలకు అమెరికా అతిపెద్ద ఆత్మరక్షణ కవచంగా నిలుస్తోంది. అయినప్పటికీ ఈ అమెరికా ఏకపక్ష పెత్తనం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అనే ప్రశ్న ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వేదికపైన గట్టిగా వినిపిస్తోంది. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రోమన్ సామ్రాజ్యం నుండి సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వరకు ఏ అగ్రరాజ్యము శాశ్వతంగా ఆ స్థానంలో నిలువలేదు. ప్రస్తుతం అమెరికా ఆధిపత్యానికి గండు కొట్టే దిశగా చైనా ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా శరవేగంగా ఎదుగుతూ సవాలు విసురుతోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ వంటి ప్రాజెక్టుల ద్వారా చైనా తన పట్టును పెంచుకుంటోంది. మరోవైపు రష్యా సైనిక పరంగా, ఇంధన సరఫరాల ద్వారా తన ఉనికిని చాటుకుంటుండగా భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఏ కూటమి వైపు వాలకుండా స్వతంత్ర విదేశాంగ విధానంతో తమ జాతీయ ప్రయోజనాలే ప్రామాణికంగా గలం విప్పుతున్నాయి. బ్రిక్స్ వంటి కూటములు రోజు రోజుకు బలపడుతూ డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి డీ-డాలరైజేషన్ దిశగా అడుగులు వేస్తూ స్థానిక కరెన్సీలో వర్తకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అమెరికాను తక్షణమే నేరుగా ఓడించే శక్తి ప్రపంచంలో ఏ ఒక్క దేశానికి లేకపోవడం నిజమే. బలం, ధనం ఉన్నంత కాలం అమెరికా తన అధికార పీఠంపై కూర్చుంటుంది. కానీ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ శక్తి సమతుల్యత మారే కొద్దీ ఈ ఏకపక్ష పెత్తనానికి తీవ్రమైన పరిమితులు, సరికొత్త నియమాలు ఏర్పడడం సహజం. నమస్కారం. తిరిగి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.